అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని యావత్ భారతవని వేడుకగా నిర్వహించింది. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నిర్వహించిన యోగా కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు ప్రజలతో కలిసి యోగాసనాలు వేశారు. ప్రధాని మోదీ విశాఖలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతర్జాతీయంగాను పలు దేశాల్లో యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్ పర్యటనలో ఉన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము యోగా దినోత్సవంలో పాల్గొని యోగాసనాలు వేశారు. హర్యానాలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కర్ణాటకలో మరో మంత్రి శోభా కరంద్లాజే యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. జమ్మూ కాశ్మీర్లోని ఉదంపూర్లో కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ యోగాసనాలు వేశారు. మధ్యప్రదేశ్లో కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ యోగాసనాలు వేశారు. రాజస్థాన్లో సీఎం భజన్ లాల్ శర్మ, యూపీలో గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, భాజపా ఎంపీ హేమమాలిని యోగా దినోత్సవంలో పాల్గొన్నారు. ఢిల్లీలో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, ముఖ్యమంత్రి రేఖా గుప్తా తదితరులు యోగాసనాలు వేశారు.